సార్ మీరు కల్వకుట్ల కుటుంబంతో కలిసి పనిచేసారు. ఎస్ యా వాళ్ళ పరిపాలనలో ప్రజలు ఇబ్బంది పడుతుందని చెప్పి ఆ కుటుంబం నుంచి దూరం వచ్చారు. కరెక్ట్. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజాప్రభుత్వాన్ని మీరు చెప్పుకుంటూ ఉంటారు కదా, మీ ప్రభుత్వంలో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. యా ఎందుకు ఇంకా ఆ జెండాను పట్టుకొని ఉంటారు? ఆ జెండాను పక్కకేసి ప్రజల పక్షాన ఉండొచ్చు కదా. చూడు రాము, నిరాశావాదంతో ప్రతి చిన్న విషయానికి విడాకులు ఇచ్చేది సంసారం కాదు. అర్థమైందా లేదా? ఒక ఆడది ఇష్టమో కష్టమో తల్లిదండ్రులు నిర్ణయించినారో తనకు సొంతగా ఇష్టమైందో ఒకసారి పెళ్ళి అంటూ చేసుకుంటే రోజు విడాకులు ఇవ్వద్దు. అక్కడే ఉండి కొట్లాడాలి తన హక్కుల కోసం. అక్కడే ఉండి పరిపాలనను ప్రజలకు అనుకూలంగా మార్చేలాగా ప్రయత్నం చేయాలి. ఇవాళ విడిచిపెట్టడం ఎంతసేపు అబ్బా? పార్టీ సభ్యత్వాన్ని వదిలేడితే నాకు ఒరిగే నష్టం ఏం లేదు. ఏమైనా ఉందా? నాకేమైనా పెద్ద పదవులు ఉన్నాయా లేకపోతే ఇంకేదైనా ఉందా? అట్లా కాదు. ఒక కాంగ్రెస్ లాంటి ఒక సంస్థని కొంత సంస్కరించడానికి, కొంత పార్టీ నాయకత్వం మీద కొంత ప్రెషర్ బిల్డప్ చేయడానికి నాలాంటి వాళ్ళు అవసరం. నేను పార్టీలో ఉండాలి. నేను కేవలం భజన చేసే భజన బృందాల్లో లేను కదా. మీలాంటి వాళ్ళు పార్టీలకు అవసరమని కాదు అనట్లేదు, కానీ మీరు చెప్పే సూచనలు మీ పార్టీ స్వీకరిస్తామని మీరు అనుకుంటా ఉన్నారా? సరే, ఇప్పుడు ఒకటే రోజున నేను చెప్పగానే పెద్ద నాకున్న హోదా ఏంది, నేను కలిసిన ఏ ముఖ్యమంత్రిని కలగలను, ఏ మంత్రిని కలగగలిగినాను, అట్లాంటి అవకాశం ఎక్కడ ఉంది, చెప్పే వెసులుబాటు ఎక్కడ ఉంది? లేదు. మీలాంటి వాళ్ళ ద్వారానే నేను నా భావాలను వ్యక్తం చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ లీడింగ్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిపర్కషన్స్. కొంతమంది పార్టీలో హోదా లేకపోవచ్చు కాక మీ ముఖ్యమంత్రి ఏ తరహాలో అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని అడిగినారో మీరు కూడా అదే తరహాలో అడిగినారు కదా. కరెక్ట్, అందులో డౌటే లేదు. అడిగినాము. అది ఏ నమ్మకంతో అడిగినాము అంటే, రాహుల్ గాంధీ గారు ఏ విషయం చెప్పినారు, సోనియా గాంధీ గారు ఏ అష్యూరెన్స్ ఇచ్చినారు, మల్లికార్జున ఖర్గే గారు మేము ఏ ఆదేశాలకు, ఏ రకమైనటువంటి ఆదర్శ పరిపాలనకు కట్టుబడి ఉన్నామని చెప్పినారో వాళ్ళ నాయకత్వాన్ని నమ్మి పార్టీలో చేరడం జరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది, నేను పార్టీలో చేరినప్పుడు ఇక్కడ స్టేట్ లెవెల్లో చేరలేదు. మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో వారు కండువా కప్పితేనే నేను పార్టీలో చేరినాను. దట్ ఈస్ ఇన్ కీపింగ్ విత్ మై ఐడియాలజీ. మొదటి నుంచి నాకు దళిత నాయకత్వం పట్ల, దళితుల యొక్క ఉద్దానం పట్ల నేను ఒక ఆసక్తి చూపెట్టేవాడిని. ఇంత పెద్ద మహాసముద్రం లాంటి పార్టీకి ఒక దళిత నాయకుడు అధ్యక్షుడు కాగలిగినాడు, మా పార్టీలో అంత ప్రజాస్వామ్యం వెల్లువిరుస్తుంది, అంత గొప్ప అవకాశాలు దొరుకుతాయి దళితులకు అనేటువంటి ఒక ప్రేమ అభిమానాలతో అక్కడ పోయి చేరినాను. అంతే తప్ప నేను ఏమైనా పత్రాలు పెట్టినాను, నాకు ఏమైనా ఇది కావాలి అది కావాలి, నేను ఎప్పుడు ఎవరికి ఏమైనా రిప్రజెంటేషన్ ఇవ్వలే, ఎవరిని ఏది అడగలే. అది కాదు, దట్ ఈస్ నాట్ ది ఇష్యూ. మై పాయింట్ ఈస్, నాలాంటి వాళ్ళు కార్యకర్తలు చాలామంది అవసరం అనుకున్నప్పుడు పార్టీ యొక్క నాయకత్వాన్ని నిలదీయాలి, ప్రశ్నించాలి. మనం చెప్పింది ఏంది, చేస్తున్నది ఏంది, ఇది ఎట్లా సాగుతుంది. మీరంటే ఏదో ఒక వార్తలు చదివినట్టు చదువుతారు, పత్రికల్లో వార్తలు చదివినట్టుగా టీవీలో వార్తలు చదువుతారు, కానీ అది అమలు అవుతుందా లేదా అనేటువంటి ప్రశ్న కార్యకర్తలను ప్రజలు నిలదీస్తారు కదా. మరి మనం దీన్ని ఎట్లా మేము ప్రజలకి మేము సముదాయించాలా, ఎట్లా ప్రజలకు అర్థం చేసేలాగా ఉండాలి, వాళ్ళ ఆక్రోశాన్ని మేము ఎట్లా ఎదుర్కోవాలా అని కార్యకర్తలు నాయకులను అడగాల. అట్లా అడగకపోతే ఎన్నడూ ఏం జరగదు. మీరు రేవంత్ రెడ్డి ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉండా, పక్క పార్టీ వాళ్ళకు పార్టీని విమర్శించే అవకాశం మనం ఇవ్వద్దు, సో పార్టీలో ఉండి పార్టీనే విమర్శిస్తే సరిపోతుంది అన్న ఆలోచన మీ పార్టీ వాళ్ళు ఏమైనా వచ్చిరా? సో అందులో భాగంగానే శరత్ కుమార్ గారు పార్టీని విమర్శిస్తున్నారంటే ఏం చెప్తారు? సరే, ఒక విషయం చెప్పానా, ఇప్పుడు మన పొలంలో కలుపు మొక్కలు వచ్చినాయి, మరి ఎవరు తీసేసుకుంటారు సార్? మనమే చేసుకుంటామా, లేదా పక్క పొలం వాడు వచ్చేసేసి కలుపు మొక్కలు తీసేసి బయట వారేస్తాడా? చేయడు కదా. నేనేమంటున్నా, మీలాంటి వాళ్ళు తెరపైకి వచ్చి అదే పార్టీలో ఉండి అదే పార్టీని విమర్శించడం వల్ల పక్క పార్టీ వాళ్ళకు అవకాశం ఇవ్వక లేకుండా అవుతా ఉంది కదా ఇక్కడ. సార్, పక్క పార్టీ వాళ్ళు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు సార్. వాళ్ళు ఏం చేయలేకపోవడం వల్ల వాళ్ళు పక్కకు తగ్గినారు కదా. వాళ్ళని ప్రజలు ఎందుకు తీసి బయట వారేసినారు అంటే, వీళ్ళు మాటలు మాత్రమే చెప్పినారు, చేతలలో వీళ్ళకి నిజంగా ప్రజల పట్ల అభిమానం లేదు, ప్రేమ లేదు. ఇది కేవలం ఒక కుటుంబ పార్టీ, ఒక కుటుంబంలోని సభ్యులకు మాత్రమే బెనిఫిట్ జరిగింది. బీద బలహీన వర్గాల పట్ల, దళితుల పట్ల చాలా వివక్ష ప్రదర్శించారు. చెప్పిన ప్రతి మాటను, ఇచ్చిన ప్రతి అష్యూరెన్స్ ను వైలేట్ చేస్తున్నారు అనే కదా ప్రజలు. ఇప్పుడు అప్పుడే వాళ్ళని నమ్ముతారా? అట్లా అని మా పార్టీలోనే ఉంటూ మేము ఏది ప్రశ్నించకుండా గుడ్డిగా ఏదో ఒక ఆయనే గొర్రెలను తోలుతా ఉన్నాడు, మేము గొర్రెల్లాగా ఫాలో అవుతున్నాం అంటే అది కూడా కాదు కదా. పార్టీ ఎప్పుడు అట్లా ఎక్స్పెక్ట్ చేయదు. ది కాంగ్రెస్ పార్టీ డజంట్ ఎక్స్పెక్ట్ దట్ ది పార్టీ వర్కర్స్ వుడ్ బి లైక్ మీ గోట్స్. No, we would certainly question
దెర్ ఇస్ డెమోక్రసీ ఇన్ అవర్ పార్టీ. మేము మాట్లాడతాం, తప్పకుండా మాట్లాడతాం. ఒక్కొక్కసారి కొంతమందికి కొన్ని రకాలైన సమస్యలు ఏర్పడితే వాళ్ళని సస్పెండ్ చేస్తారు, వాళ్ళని రిమూవ్ చేస్తారు, పోతే పోతుంది. కానీ అడగడము, ప్రశ్నించడము అనేది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త యొక్క విద్యుక్త ధర్మం. మనం అట్లా ప్రశ్నిస్తే పార్టీ బలంగా ఎదుగుతుంది. పార్టీ నాయకులకు కూడా అరే రేపు కార్యకర్తలు అడుగుతారు, ప్రజలు అడుగుతారు అన్నటువంటి భావనతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. మనం ఏది అడగలేదనుకో ఇక ఇష్టం వచ్చినట్టుగా జరుగుతుంది, విచ్చలవిడి రాజ్యం ఏర్పడుతుంది. అందుకే అడుగుతున్నాం, అంతే తప్ప ఎవరినో మెప్పించడానికి అడగడం లేదు రాము. సార్ ఇక ఒకసారి మీ దగ్గర కూడా మేనిఫెస్టో ఉంది, మీరు చూడొచ్చు. సెకండ్ పాయింట్, గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పారు. కరెక్ట్, అవునా? ఒక నెల రోజులేమో ప్రజా దర్బార్ లాగా కనిపించింది. సో మీరు అనుకున్న స్థాయిలో ప్రజా దర్బార్ ద్వారా ఎవరికైనా మేలు చేయగలిగినారా? ఒకటి, ఈ ప్రశ్నకు సమాధానము మా పార్టీ అధ్యక్షుడు చెప్పాలి, మా ముఖ్యమంత్రి గారు చెప్పాలా. మరి ఎందుకు ఈ ప్రజా దర్బారు నిర్వహించడంలో అలసత్వం జరుగుతుంది, ఎందుకు నిర్వహించలేకపోతున్నాం అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత మళ్ళీ ఇమీడియట్గా పార్లమెంట్ ఎన్నికలు, తర్వాత ఈ మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనంతా చిందరవందర చేసినారు. ఒక రకంగా ఏంది అంటే ఒక ఎట్లా ఉండదంటే హనుమంతుడు నాశనం చేసిన అశోకవనంలా తయారైంది ఈ రాష్ట్రం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంత దిగాలు పడ్డదనమాట. సో ఆ పరిస్థితులలో ఇల్లు చక్కబెద్దడానికి కొంత సమయం పడుతుందన్న ఉద్దేశంతోనే మేము 100 రోజులు అని చెప్పడం జరిగింది. అట్లా అని 100 రోజుల సమయం ప్రజలు ఇస్తున్నారు కాబట్టి 100 రోజులు ఏం చేయకుండా కూర్చొని 100వ రోజు నుంచి మళ్ళీ ఇంకా కొంత సమయం అవసరం, వాళ్ళు చేసిన దానికి ఇంకా మేము చేయలేకపోతున్నాం అని చెప్తే ప్రజలు ఇష్టపడరు. ఒకటి మాత్రం కరెక్టే, ఈ ప్రజా దర్బారు అనేటువంటి మాట ఇది కేవలము ప్రకటనల వరకే మిగిలింది. నిజానికి మీకంటే ముందు ఈ ప్రశ్న నేను వేసిన ఒక నెల 15 రోజుల క్రితమే నేను అసలు ఈ ప్రజా దర్బార్ విషయంలో కూడా ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి రాలేదు. తర్వాత ఈ ప్రజాభవన్ను ఏదైతే మన కేసీఆర్ చేసినటువంటి దాన్ని ఒక 2 మంత్రులకు నివాసాని కోసం వినియోగించినారు. నిజంగా ప్రజల సమస్యలు అక్కడ ఏం చర్చించబడట్లేదు. అక్కడ ఎవ్వడు కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాడని నేను అన్నా. ఫస్ట్ నీ విమర్శించింది నేనే అన్నాను ఆ మాట. సరే, దాని తర్వాత ఒక సలహా ఇచ్చినాను, ఎవరో ఒక క్యాబినెట్ మినిస్టర్ స్థాయి వ్యక్తిని దానికి పెడితే, జ్యోతిరావు పూలే ఆ భవనంలో పెడితే వాళ్ళన్నా కనీసం ఈ ప్రజల నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేషన్ తీసుకొని వాళ్ళన్నా కొంత రియాక్ట్ అవుతే, రెస్పాండ్ ఇస్తే ఈ ప్రజా దర్బారు కాన్సెప్ట్ అనేది సక్సెస్ అవుతుందని అన్నాం. అన్న తర్వాత ఏం చేసినారు, చిన్నారెడ్డి గారికి ఏదో ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ ఇచ్చేసి వారిని ప్రజా దర్బార్లో కూర్చోబెట్టడం మొదలెట్టినారు. సరే, ఆయన అంత ఎఫెక్టివ్గా పనిచేయలేకపోతా ఉన్నాడు, ఎందుకంటే ఆయనకు సరిపడిన అధికారాలు లేదు. ఒక మంత్రి కూర్చున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెవెన్యూ మినిస్టరు, ఒక హోమ్ మినిస్టరు, లేకపోతే ఒక పంచాయతీరాజ్ మినిస్టరు, ఒక ఫైనాన్స్ మినిస్టరు, అక్కడిదక్కడే కదబ్బా, కింద 4 మెట్లు దిగి వచ్చి కింద కూర్చుంటే కదా ఫైనాన్స్ మినిస్టర్ అయితే. ఏమయ్యా అసలు ఏం జరుగుతుంది, లేదా వారానికి ఒక మంత్రి అక్కడ కూర్చొని అసలు ప్రజా దర్బార్ ఎందుకు సక్సెస్ కాదు,